రాష్ట్రం ఈ బడ్జెట్ లో 17.8% కేటాయించింది అధ్యక్ష. ఇది నేషనల్ యావరేజ్ చూసుకుంటే అధ్యక్ష 3.2% అధ్యక్ష. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి 30 రాష్ట్రాల్లో వాళ్ళు ఇచ్చినటువంటి సగటు యావరేజ్ చూస్తే అధ్యక్ష 3.2% ఉంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో నా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 17.8% అధ్యక్ష. అలాగే హౌసింగ్ అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ 2% ఖర్చు పెడతా ఉంటే నేషనల్ యావరేజ్ 1.7% అధ్యక్ష. అర్బన్ డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ 4% ఆంధ్రప్రదేశ్ అర్బన్ డెవలప్మెంట్ మీద ఖర్చు పెడతా ఉంటే నేషనల్ యావరేజ్ 3.2% ఉంది అధ్యక్ష. ఇరిగేషన్ అండ్ ఫ్లడ్ కంట్రోల్ అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ 5.7% ఉంటే నేషనల్ యావరేజ్ 3.4% ఉంది అధ్యక్ష. ఎనర్జీ ఏపీ ఆంధ్రప్రదేశ్ 4.5% ఉంటే అధ్యక్ష నేషనల్ యావరేజ్ 5.3 ఉంది అధ్యక్ష. ఎందుకు ఎనర్జీలో తగ్గిందంటే అధ్యక్ష ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి సమర్థవంతమైనటువంటి నిర్ణయాల వలన ఈరోజు ట్రాన్స్మిషన్ లాసెస్ తగ్గించాం, ఈరోజు ఎఫిషియన్సీని పెంచాం, ఈరోజు కరెంటు విద్యుత్ ఉత్పాదకతను పెంచాం, ఈరోజు విద్యుత్ ఉత్పత్తిని పెంచాం, తద్వారా కరెంటు కొనుగోలు చేసేటటువంటి ప్రక్రియని కంట్రోల్ చేశాం. తద్వారా ఈరోజు మనం కేవలం రైతులకి చెల్లించాల్సినటువంటి ఏదైతే ఉచిత విద్యుత్తుకే 12,000 కోట్ల రూపాయలు ఈరోజు బడ్జెట్లో కేటాయించాం అధ్యక్ష. అందుకు గాను ఈరోజు మనం నేషనల్ యావరేజ్ కన్నా మన రాష్ట్రం ఈరోజు తగ్గించుకునే పరిస్థితికి మనం వచ్చాం అధ్యక్ష. అంటే నేషనల్ యావరేజ్ ఎక్కువ ఖర్చు పెడతా ఉన్నారు, మనం ఈరోజు పవర్ పర్చేసింగ్ తక్కువ చేశాం, ఎఫిషియన్సీని పెంచాం, సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా లాసెస్ని తగ్గించాం. ఇది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పటిమకి నిదర్శనం అధ్యక్ష. ఆయన పరిపాలనలో ఉన్నటువంటి పటిష్టమైనటువంటి నిర్ణయాలకి ఇవన్నీ కూడా నిదర్శనం అధ్యక్ష. అలాగే రూరల్ డెవలప్మెంట్ అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ 6.2% ఖర్చు పెడతా ఉంటే నేషనల్ యావరేజ్ 4.9% అధ్యక్ష. హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆంధ్రప్రదేశ్ 6.7% ఉంటే నేషనల్ యావరేజ్ 6.2% అధ్యక్ష. అంటే ఈరోజు మనం వాస్తవంగా అన్ని చూసుకుంటే అధ్యక్ష. అలాగే అగ్రికల్చర్ అండ్ అలైడ్ ఆంధ్రప్రదేశ్ 5% ఉంటే అధ్యక్ష నేషనల్ యావరేజ్ 5.5% ఉంది అధ్యక్ష. అలాగే ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ 12% ఉంటే అధ్యక్ష నేషనల్ యావరేజ్ 14% ఉంది అధ్యక్ష. అంటే మనం నేషనల్ యావరేజ్ కన్నా అన్ని రాష్ట్రాలు సరాసరి కన్నా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇన్ని అప్పులతో వారసత్వంగా వచ్చిన ఆనాడు 2014లో రాష్ట్రం విడిపోయి లోటు బడ్జెట్తో వచ్చి ఆనాడు ఉన్నటువంటి ఇబ్బందులకు ఇప్పటికీ మనం వెంటాడుతున్నా సరే నేషనల్ యావరేజ్ కన్నా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలని పెంచడం కోసం పెరిగే విధంగా ఈరోజు అభివృద్ధికి సూచికగా ఈరోజు ఈ బడ్జెట్ను రూపొందించారని చెప్పి ఈ సందర్భంగా ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రధానికానికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరి అంతేకాదు అధ్యక్ష ఈరోజు మనం ఒకసారి చూస్తే అధ్యక్ష కేటాయించిన సమయం అయిపోయింది, కొంచెం మీరు కన్క్లూడ్ చేయాలి సార్. నేను 30 మినిట్స్ సార్. అధ్యక్షుడు వారు మీరు అనుమతి ఇవ్వాలి, అధ్యక్షుడు వారు మీరు అనుమతి ఇవ్వాలి. నేను ఇనిషియేట్ చేస్తున్నాను. 20 మంది మాట్లాడాలి సార్. అధ్యక్షుడు వారు మీరు అనుమతి ఇవ్వాలి సార్. ఎందుకంటే వాస్తవాలు ఈ సభ ద్వారా తమ ద్వారా రాష్ట్ర ప్రధాని అందరికీ మాట్లాడాలని ఉంటుంది. మీరు ఒక్కరే మాట్లాడటం సబబు కాదు. త్వరగా కన్క్లూడ్ చేయండి సార్. రిక్వెస్ట్ చేస్తున్నా. కాదు 30 మినిట్స్ అని చెప్పా అధ్యక్ష. 30 minutes. Please allow me to speak. Please allow me to speak. No. You can't speak at your own convenience. 5 నిమిషాల్లో ఫినిష్ చేయండి పోనీ. ఈరోజు అధ్యక్ష అభివృద్ధి సంక్షేమం అనేటటువంటిది ప్రభుత్వానికి 2 ఎద్దుల బండి లాంటిది అధ్యక్ష. బడ్జెట్లో ప్రాంతాల వారీగా చూసుకుంటే అధ్యక్ష రాయలసీమ హబ్ కోసం ఈరోజు 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతా ఉన్నాం అధ్యక్ష. అట్లానే అధ్యక్ష ఈరోజు విశాఖ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం కూడా 28,000 కోట్ల కేటాయింపులు జరిగాయి అధ్యక్ష. ఇది వెనుకబడిన ఉత్తరాంధ్ర, వెనుకబడిన రాయలసీమకు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ఈ బడ్జెట్ చెప్పకనే చెప్తుంది అధ్యక్ష. అలాగే అధ్యక్ష ఈరోజు మనం చూస్తే
ధరల స్థిరీకరణ నిధి అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నాడు, నేను ధరల స్థిరీకరణ నిధి రాష్ట్రంలో 2019-24లో బడ్జెట్లో కేటాయింపులు 7,500 కోట్ల అధ్యక్ష. 5 సంవత్సరాల్లో ధరల స్థిరీకరణ కోసం ఖర్చు పెట్టినటువంటిది కేవలం 800 కోట్ల అధ్యక్ష. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కేటాయించింది 300 కోట్ల అధ్యక్ష, ఖర్చు పెట్టింది 1,200 కోట్ల రూపాయల అధ్యక్ష. ఇది చంద్రబాబు నాయుడు గారికి రైతులు యందు ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి, రైతాంగాన్ని ఆదుకోవాలనేటటువంటి ఆ లక్ష్యం ఈరోజు స్పష్టంగా అంకెలతో కూడా కనబడతా ఉంది అధ్యక్ష. అంటే జగన్మోహన్ రెడ్డి గారి కల్లబొలి మాటలకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి వాస్తవికానికి ఎంత తేడా ఉందో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం గమనించాలి అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆక్వా రంగానికి ఈరోజు ₹1.5కే మనం విద్యుత్ ఛార్జీలకి చెల్లించే వెసులుబాటు కల్పించాం అధ్యక్ష. ఆక్వా రంగాన్ని, ఫిషరీస్ని ఊతమిచ్చి ఈరోజు మన జిఎస్డిపిలో కూడా దాని ప్రాధాన్యత ఎక్కువగా పెంచేటటువంటి పరిస్థితిని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకెళ్తా ఉంది అధ్యక్ష. అంతేకాకుండా సూపర్ 6 అధ్యక్ష, కేవలం 18 నెలల్లోనే సూపర్ 6 హామీల్ని అమలు చేశాం. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు 100% హామీలు ఇస్తే 15% హామీలను అమలు చేసి 85% హామీలను అమలు చేయకుండా నేను అమలు చేశానని అవాస్తవాలు ఎప్పుడు కూడా చెప్తూ ఉండేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. ఆ రోజు మనం ఎన్నికల ముందు చెప్పాం అధ్యక్ష, ప్రతి ఒక్క రైతుకి ఏడాదికి 20,000 రూపాయలు చెల్లిస్తాం కేంద్ర ప్రభుత్వంతో కలుపుకుని అని చెప్పాం అధ్యక్ష. ఇప్పటికి 14,000 రూపాయలు చెల్లించాం అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి ప్రతి ఒక్క రైతుకి 10,000 రూపాయలు చెల్లించాం అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ద్వారా 4,000, ఇంకా 3వ విడత నిధులు ఈ మార్చి లోపల ప్రతి ఒక్క రైతాంగానికి మళ్ళీ చెల్లిస్తారని చెప్పి ఈ సభ ద్వారా రైతాంగాన్ని తెలియజేస్తున్నాను అధ్యక్ష. భ్రష్టు పట్టించినటువంటి ఈ అగ్రికల్చర్ రంగాన్ని ఈరోజు అన్ని కేటాయింపులు, అన్ని శాఖలకు, అన్ని అలైడ్ సెక్టార్స్కి కూడా ఈరోజు కొనుగోలు చేసేటటువంటి మనం ఏదైతే యాంత్రీకరణ కోసం అనేక నిధులు ఈరోజు బడ్జెట్లో కేటాయింపులు చేశారు అధ్యక్ష. ఇంతవరకు 140 కోట్లు ఖర్చు పెట్టాం అధ్యక్ష. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కేవలం ఆధునికీకరణమైన యంత్రాల కోసం ఖర్చు పెట్టింది రైతుల కోసం 30 కోట్లు మాత్రమే అధ్యక్ష. అంటే ఏ ప్రభుత్వం రైతుల కోసం ఆలోచించే ప్రభుత్వం, ఏ ప్రభుత్వం రైతుకు అండగా నిలబడే ప్రభుత్వం, ఏ నాయకుడు రైతులకు అండగా నిలబడి ముందుకు నడిపిస్తున్నటువంటి నాయకుడు అనేది ఈ రాష్ట్ర రైతాంగం ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో విద్యారంగం అధ్యక్ష భ్రష్టు పట్టించారు అధ్యక్ష. ఈరోజు విద్యారంగంలో కొత్త పుంతలు. ఈరోజు ఆయన మధ్యాహ్న భోజన పథకం ఇంటర్మీడియట్ విద్యలో ఉన్న వారికి రద్దు చేస్తే దానిని మళ్ళీ పునరుద్ధరించారు అధ్యక్ష. ఈరోజు మన యువ నాయకుడు లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చారు అధ్యక్ష. ప్రతి ఏడాది 2 సార్లు ఈరోజు పేరెంట్స్ టీచర్ మీట్ ఈరోజు అరేంజ్ చేసి ప్రతి ఒక్క పిల్లవాడి తాలూకా ప్రోగ్రెస్ రిపోర్ట్ని ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈరోజు అవన్నీ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా నమోదైనటువంటి పరిస్థితులు అధ్యక్ష. అంతేకాకుండా ఈరోజు మంచి క్వాలిటీ అయినటువంటి యూనిఫామ్స్ అధ్యక్ష, మంచి ఎటువంటి ఫోటోలు లేకుండా సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు పైన ఈరోజు స్కూల్ పిల్లలకి డ్రెస్సుల దగ్గర నుంచి, షూ దగ్గర నుంచి, పుస్తకాల దగ్గర నుంచి ఈరోజు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కాలంలో పిల్లల స్కూల్ యూనిఫామ్స్ లో కూడా అవినీతి చేసినటువంటి గనుడు జగన్మోహన్ రెడ్డి అయితే ఈరోజు 656 కోట్ల రూపాయలతోనే పిల్లలందరికీ కూడా ఈరోజు ఇవన్నీ అందించేటటువంటి కార్యక్రమాలని ముందు తీసుకెళ్తా ఉన్నారు అధ్యక్ష. అంటే అలానే పింఛన్ల అధ్యక్ష, ఆ రోజు ఎన్నికల ముందు చెప్పాం అధ్యక్ష, 3,000 రూపాయల పెన్షన్ ని 4,000 రూపాయలు చేస్తామని. ఈరోజు ఈ భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా పేదవాడికి ఇచ్చే పెన్షన్ 3,000, 4,000కి పెన్షన్ ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కలిగినటువంటి కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రధానికానికి, దేశ ప్రధానికానికి అందరికి కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, వికలాంగులకి 6,000, మంచం పైన ఉన్నటువంటి వికలాంగులకి 15,000 రూపాయలు ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం
ఈ కూటమి ప్రభుత్వం అధ్యక్ష. అలాగే అన్నా క్యాంటీన్ల అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు అధికారంలోకి వచ్చిన మరుక్షణం పేదవాడికి కడుపు నింపే కార్యక్రమాన్ని అన్నా క్యాంటీన్ రద్దు చేస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఈ రాష్ట్రంలో 205 అన్నా క్యాంటీన్లు పెట్టి మళ్ళీ ప్రతి ఒక్క నియోజకవర్గానికి రాబోయే రోజుల్లో 75